ఇండియా ఛాంపియన్స్ గా మారారు. 2024 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ కూడా ఇండియా అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాతో బరిలోకి దిగి ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయారు అండ్ డిఫెండ్ చేసుకున్నారు వాళ్ళ టీ20 ఛాంపియన్షిప్ ని. ఏ దేశం కూడా ఆతిథ్యం వహిస్తూ ఇప్పటిదాకా టీ20 వరల్డ్ కప్ గెలిచింది లేదు. ఏ దేశం కూడా బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది లేదు. ఏ దేశం కూడా 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచింది లేదు. ఆ 3 చేసి చరిత్రను తిరగరాశారు. హిస్టరీని రిపీట్ చేశారు, హిస్టరీని డిఫీట్ చేశారు. దట్స్ ది ఇండియన్ క్రికెట్ టీమ్ ఫర్ యూ. వరుసగా 2 సార్లు వాట్ అన్ ఎఫర్ట్, కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ చూసాం. ప్రతి ఒక్క ప్లేయర్ కాంట్రిబ్యూట్ చేశాడు. ఇవాళ అభిషేక్ శర్మ నుంచి కూడా హాఫ్ సెంచరీ చూసాం, ఇషాన్ కిషన్ నుంచి హాఫ్ సెంచరీ చూసాం, సంజు శాంసన్ నుంచి వరుసగా 3వ హాఫ్ సెంచరీ చూసాం. తర్వాత శివం దుబే నుంచి ఒక క్రూషియల్ కాంట్రిబ్యూషన్, జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ 4 వికెట్ హాల్ అండ్ ఆఫ్ కోర్స్ మిగతా హార్దిక్ పాండ్యా నుంచి కూడా బ్రేక్ త్రూస్ చూసాం. అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఫైనల్ మాత్రమే కాదు, ప్రతి మ్యాచ్ లో డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్స్ ఉండడం చూసాం. మొదటి మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఒక మ్యాచ్ లో, సంజు శాంసన్ 3